ఇస్తాంబుల్లో శాంతి చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం చేసుకున్న భీకర దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ దేశంలోని 5 ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేసిందని రష్యా ధృవీకరించింది. రష్యా లోపలికి చొచ్చుకు వెళ్లి ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇందుకోసం ఏడాదిన్నర నుంచి కీవ్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. డ్రోన్ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ తుర్కియేలోని ఇస్తాంబుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యా యుద్ద విమానాల్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడులకు ఏడాదిన్నర నుంచి కీవ్ బలగాలు ప్రణాళిక రచించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉక్రెయిన్ సైనికాధికారి చెప్పారు. దాడుల కోసం డ్రోన్లను రష్యాలోకి ఉక్రెయిన్ స్మగ్లింగ్ చేసింది. అక్కడ వాటిని మొబైల్ చెక్క ఇళ్లల్లో దాచిపెట్టింది. ఆ ఇళ్లను ఎక్కడికైనా తరలించేందుకు కంటైనర్లపైనే ఉంచింది. చెక్క ఇళ్ల పైకప్పుల్ని రిమోట్ ద్వారా తెరిచి రష్యాలోని వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేయడానికి డ్రోన్లు ఎగరవేసినట్లు కీవ్ సైనికాధికారి వివరించారు. A-50, Tu-95, Tu-22M సహా 41 యుద్ద విమానాల్ని ఉక్రెయిన్ డ్రోన్లు ఢీకొట్టాయని తెలిపారు. వెబ్ అనే కోడ్ పేరుతో ఈ ఆపరేషన్ రష్యా వైమానిక క్షిపణి వాహక నౌకల్లో 34% చేసిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ దాడుల వల్ల సుమారు 7 బిలియన్ల మేర మాస్కోకు నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. దీనిపై రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ 5 వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ధృవీకరించింది. ముర్మన్స్క్, ఇరుట్స్క్, అమూర్, ఇవానోవో, ర్యాజన్, రియాజాన్లోని వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయని వివరించింది. వీటిలో అమూర్, ఇవానోవో, రియాజాన్లోని కీవ్ దాడుల్ని తిప్పికొట్టామని తెలిపింది. వైమానిక స్థావరాల దగ్గర నుంచి FPV డ్రోన్లు దాడి చేయగా అక్కడున్న సామగ్రి మంటల్లో చిక్కుకుందని వివరించింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిని తీవ్రవాద దాడిగా రష్యా అభివర్ణించింది. రష్యాలోకి డ్రోన్లు తరలించిన ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు ఉక్రెయిన్పై రష్యా చేసిన క్షిపణి డ్రోన్ల దాడుల్లో 12 మంది సైనికులు మృతి చెందారు. పుతిన్ సేన 472 డ్రోన్లు ప్రయోగించినట్లు తెలిపిన కీవ్ బలగాలు వాటిలో అనేక డ్రోన్లు కూల్చివేసినట్లు వివరించాయి. పరస్పర దాడులు ఇరు దేశాల మధ్య నేడు జరగనున్న శాంతి చర్చలపై ప్రభావం చూపుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి.